వరంగల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ విశ్వవిద్యాలయ విజయాలు రాష్ట్రానికే ఆదర్శం. టీయు 2 స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రశంసల వర్షం. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్ఠి సమావేశం. గవర్నర్ కు ఆహ్వానం పలికిన శాసనసభ్యులు, జిల్లా యంత్రాంగం. బిక్కనూరు ఆర్టీఏ చెక్ పోస్ట్ లో ఏసీబీ సోదాలు. వాహనదారుల వద్ద డబ్బులు తీసుకుంటున్న వారిని విచారిస్తున్న అధికారులు. జిల్లాలో కలవరపెడుతున్న చిరుతలు. పులి దాడిలో ఆవుకు గాయాలు. కోటగిరి మండలంలో నెలకొన్న ఘటనతో భయాందోళనలు. జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ పర్యటన విజయవంతం. 7వ పోలీస్ బెటాలియన్ లో అధికారులు, ప్రజా ప్రతినిధుల ఘన స్వాగతం. రాష్ట్రం పేరుతో ఏర్పాటు చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని గర్వంగా చెప్తున్నానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ శర్మ అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం అనేకమైన ఆశాజనకమైనటువంటి పారిశ్రామిక, విద్యాపరమైన సంబంధాలతో ముందుకు పోవడం స్వాగతించాల్సిందని ఆయన పేర్కొన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయని ఆయన అభివర్ణించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు, విశేషమైన ప్రగతిపూర్వకమైన సంఘటనలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయని గవర్నర్ అన్నారు. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో బుధవారం 2వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ కు 7వ పట్టాలపు గార్డ్ ఆఫ్ హోనర్ టీం, బ్యాండ్ టీం, ఆర్ఎస్ఐ కొమ్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గౌరవ వందనం సమర్పించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ టీయు 2006లో 6 కోర్సులతో ప్రారంభమై నేడు 7 విభాగాలలో 24 ఉప విభాగాలుగా 31 కోర్సులతో బిక్నూరు, సారంగపూర్ క్యాంపస్లతో సహా ఇక్కడ ప్రధాన క్యాంపస్ లో విద్యా వికాసం చెందడం ఆనందంగా ఉందని తెలిపారు. గడిచిన 19 సంవత్సరాల కాలంలో ఇక్కడి అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు ఉమ్మడి కృషి, అంకితభావం ప్రతిబింబిస్తుందన్నారు. స్నాతకోత్సవ ఏర్పాట్లు కేవలం విద్యాపరమైన లక్ష్య సాధన మాత్రమే కాదని, విశ్వవిద్యాలయంలో నాణ్యమైన సాంకేతిక విద్య, ఉపాధి కల్పించే భవిష్యత్ ప్రయాణానికి మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. 2023-2024 రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం 51% పట్టభద్రులు దేశానికి నైపుణ్యాల కొరత తీరుస్తూ ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పినట్లు విద్య యొక్క అంతిమ లక్ష్యం సృజనాత్మకమైన మానవుని తయారు చేయడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ చారిత్రాత్మకమైన అభివృద్ధిని స్పృశించడం అని పేర్కొన్నారు. కోఠారి కమిషన్లో చెప్పినట్లుగా దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దపడుతుందనేది విశ్వవిద్యాలయ విజయాలు రుజువు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భారత రసాయన శాస్త్ర సాంకేతిక సంస్థ మాజీ డైరెక్టర్ ఆచార్య శ్రీవారి చంద్రశేఖర్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు, ప్రొఫెసర్ అపర్ణ, ప్రొఫెసర్ రాంబాబు, ప్రొఫెసర్ లావణ్య, ప్రొఫెసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. With the timeless words of Rabindranath Tagore, who believed that the object of education is to give man the unity of truth, we must realize that unity of life is not as a thing, but as a truth that we live. Dear students, carry forward that unity of truth and purpose. Make learning your lifelong companion. For as Leonardo da Vinci beautifully said, learning is the only thing the mind never exhausts, never fears, and never regrets. To the faculty and administrators, I offer my deepest appreciation for your unwavering commitment to academic growth and institutional development. I urge all stakeholders to continue the cooperation and support in making Telangana University to greater heights.
Congratulations to all students. May your future be bright, bold and brilliant. Jai Hind, Jai Bharat. నిజామాబాద్ జిల్లా ప్రముఖులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం ఇష్టాగోష్ఠి జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను గవర్నర్ తిలకించారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకు చెందిన వివిధ రంగాలలో ప్రఖ్యాతిగాంచిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఇష్టాగోష్ఠి జరిపారు. తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్ కు విచ్చేసిన గవర్నర్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింక్యాన్ మావి తదితరులు గవర్నర్ ను పూల బొకేలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మొదటగా సందర్శించారు. జిల్లా పాలనాధికారి టి వినయ్ కృష్ణారెడ్డి ఫోటో ఎగ్జిబిషన్ ఆధారంగా ఆయా శాఖల కార్యక్రమాల వివరాలను తెలియజేయగా గవర్నర్ ఎంతో ఆసక్తితో ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రంగాలలో ప్రఖ్యాతిగాంచిన జిల్లాకు చెందిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఇష్టాగోష్ఠి భేటీ నిర్వహించారు. ఆయా రంగాలలో సేవలందిస్తున్న ప్రముఖుల గురించి గవర్నర్ పేరు పేరున వివరాలు తెలుసుకుని అభినందించారు. ప్రముఖులతో చర్చా గోష్ఠి జరిపిన అనంతరం గవర్నర్ వారితో పాటు జిల్లా అధికారులతో కలిసి ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్ పోస్ట్ పాయింట్ అక్రమాలకు అడ్డాగా మారింది. నిత్యం వందలాది వాహనాలు పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న సమయంలో ఈ చెక్ పోస్ట్ వద్ద పూర్తి తనిఖీలు జరిపి ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ఇందుకు గాను వాహనాల డ్రైవర్ల వద్ద నేరుగా డబ్బులు తీసుకోకుండా మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారన్న సమాచారం ఉదయం నుండి ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్ పోస్ట్ పాయింట్ పై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ఈ చెక్ పోస్ట్ దాటి పొరుగు రాష్ట్రాలకు వెళుతూ ఉంటాయి. చెక్ పాయింట్ లో పనిచేసే సిబ్బంది వాహనాల పత్రాలను పరిశీలించి వారు ముందుకు వెళ్లేందుకు అనుమతించాల్సి ఉంటుంది. కానీ మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని లారీల వద్ద నుండి నేరుగా డబ్బులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. అధికారులు చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. కాగా ఏసీబీ దాడిలో కొందరిని రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల కళ్ల ముందే డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యాలను ఏసీబీ అధికారులు స్వయంగా చూశారు. చెక్ పాయింట్ వద్ద అధికారికంగా డబ్బులను తీసుకుంటున్న ప్రైవేట్ ఏజెంట్ల వద్ద దొరికిన డబ్బులను స్వాధీనం చేసుకుని లెక్కిస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రైవేట్ వ్యక్తులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏసీబీ అధికారుల దాడితో అక్కడి ఉద్యోగులలో ఆందోళన మొదలైంది. పూర్తి వివరాలను విచారణ అనంతరం తెలుపుతామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ లో చిరుతపులులు కలకలం రేపుతున్నాయి. వన్యప్రాణులు కాస్త జనారణ్యంలోకి వచ్చి పశువులపై దాడి చేస్తున్నాయి. ఇటీవల జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక చిరుత మృతి చెందింది. సిరికొండ రిజర్వ్ ఫారెస్ట్ లో చిరుత సంచారం జరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తాజాగా కోటగిరి మండలంలో చిరుత ఆవుపై దాడి చేయడంతో భయంతో పశువుల కాపరి చెట్టెక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని బస్వాపురి గ్రామంలో లింగమయ్య గుట్ట ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవుపై చిరుతపులి దాడి చేసిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. పశువుల కాపరి తెలిపిన వివరాల ప్రకారం బస్వాపురి లింగమయ్య గుట్ట పక్కన ఉన్న మరో గుట్ట వద్ద ఆవులు మేత మేస్తుండగా ఒక్కసారిగా చిరుతపులి ఓ ఆవుపై దాడి చేసింది. ఇది గమనించిన పశువుల కాపరి భయంతో వెంటనే అక్కడే ఉన్న పెద్ద వేప చెట్టు ఎక్కాడు. ఆవులన్నీ ఒక్కసారిగా దాడి చేసిన చిరుతపైకి రెంకలు వేయగా చిరుత అక్కడి నుండి పారిపోయింది. దీంతో ఆవులన్నీ రోడ్డు వైపు పరుగులు తీశాయి. కొద్దిసేపటి తర్వాత చెట్టు దిగిన పశువుల కాపరి ఆవులను తీసుకుని ఇంటికి చేరుకుని పశువుల యజమానికి విషయం తెలిపాడు. ఆవుల యజమాని గోపాలమిత్ర రాముకు సమాచారం అందించగా చిరుత దాడిలో గాయపడ్డ ఆవుకు ఆయన ప్రథమ చికిత్స అందించాడు. గతంలో సైతం ఓసారి లింగమయ్య గుట్ట పక్కన ఉన్న నాగేంద్రపూర్లో ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి కలకలం రేపింది. చిరుతపులి సంచరిస్తున్న విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు. గడ్డి మంచిగా ఉన్నది మేస్తున్నాయని అడి దగ్గరనే కూర్చున్నాం.
అది ఆ పొదలకి ఎప్పుడు వచ్చిందో పట్టింది. పట్టంగానే ఆవు జాని ఒరిగింది. ఒరగానే అన్ని ఆవులు ముసురుకున్నాయి, గుద్దినాయి. దానికి గుద్దగానే ఇక నేను ఆవును పట్టగానే నాకు ధైర్యం ఆగక యాప చెట్టు ఎక్కిన. ఇక ఆవులు అన్నీ ముసురుకున్నాయి. దానికి గుద్దగానే అది ఎగబడ్డది. అటు ఎగబడగానే నేను ఆవులు బయటకు వచ్చేసినాయి. యాప చెట్టు ఇక దుంకి ఆవులు దిక్కుని నేను వచ్చేసినాను. వచ్చి ఆవులు శేఖర్బాబు నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఘన స్వాగతం లభించింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉదయం 11:05 డిచ్పల్లిలోని పోలీస్ బెటాలియన్ కు చేరుకున్నారు. గవర్నర్ కు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్త్యాన్ మావై, బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి తదితరులు గవర్నర్ కు సాదర స్వాగతం పలికారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం బెటాలియన్ గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్నతాధికారులతో కలిసి గవర్నర్ మొక్కలు నాటారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రత్యేక కాన్వాయ్లో గవర్నర్ తెలంగాణ విశ్వవిద్యాలయానికి చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఆషాఢ మాసం కావడంతో జిల్లా వ్యాప్తంగా అమ్మవార్లకు బోనాల సమర్పణ కార్యక్రమాలు విస్తృతంగా జరుపుతున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. నిజామాబాద్ నగరంలోని వివేకానంద కాలనీలో మంగళవారం సాయంత్రం శ్రీ కార్యసిద్ధి రేణుకైలమ్మ స్వయంభూ మానసాదేవి మందిరంలో బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గుజ్జ రాజేశ్వరి ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారికి ఓడి బియ్యాలు సమర్పించి బోనాలు తీశారు. అనంతరం ఆలయ చైర్మన్ రాజేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పిస్తామన్నారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ సభ్యులు విజయలక్ష్మి, సరస్వతి, భూలక్ష్మి, గౌరమ్మ, కాలనీవాసులు పాల్గొన్నారు. దర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా కొమ్మిరి గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా వీడీసీ పనిచేస్తుందని, గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆయన అన్నారు. దర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ పాలకవర్గ కాలపరిమితి ముగియడంతో నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. గ్రామంలోని ఆయా కుల సంఘాల పెద్దలు బుధవారం సమావేశమయ్యారు. ముందుగా గత పాలకవర్గం హయాంలో చేసిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలు పరిశీలించారు. అనంతరం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. వీడీసీ చైర్మన్ గా కొమ్మిరి గంగాధర్, ఉపాధ్యక్షుడిగా బాలు, ప్రధాన కార్యదర్శిగా దేవతి మహేష్, కోశాధికారి గడ్డం రమేష్, సలహాదారులను, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వీడీసీ నూతన చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శులు కావేటి కిషన్, దువ్వ భూమేష్, బాన్స్వడ గంగాధర్, యాకూబ్ షేక్, సంబెటి గంగాధర్, కార్యవర్గ సభ్యులు వెంకట్రాజ్ తాడిచెట్ల, పడాల శ్రీనివాస్, పాలెపు గణేష్, ఎజ్జ బలరాం, పాల్ది గంగాదాస్, గారెపల్లి నర్సాగౌడ్, జర్ని బాబయ్య, బొక్కల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పడినందున సభ్యులందరికీ గ్రామాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం మత్తు మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నిర్మూలన కోసం కృషి చేస్తుంది. కానీ
గుట్టు చప్పుడు కాకుండా తండాలో నాటుసారా తయారు చేసి విక్రయించే ఇద్దరు మహిళలను సిరికొండ తహసీల్దార్ రవీందర్రావు ముందు బైండ్ ఓవర్ చేశారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. సిరికొండ మండలం సమన్పల్లిలో నాటుసారా తయారు చేస్తూ ఇద్దరు మహిళలు ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు. వీరిని సిరికొండ తహసీల్దార్ రవీందర్రావు ముందు బైండ్ ఓవర్ చేశారు. తహసీల్దార్ ఎదుట వీరిని హాజరుపరచగా అధికారి వీరికి కౌన్సిలింగ్ చేశారు. నాటుసారా తయారీ, విక్రయం చట్టవిరుద్ధమని చెప్పారు. దీనివల్ల ప్రాణాపాయ ప్రమాదం పొంచి ఉందని సూచించారు. మండలంలో ఎక్కడైనా నాటుసారా తయారు చేస్తే వారిపై కాయిన్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. 2 లక్షల జరిమానాతో పాటు జైలు జీవితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎక్సైజ్ అధికారులకు దొరికిన మహిళకు కౌన్సిలింగ్ జరిపి పలు సూచనలు చేశారు. మండలంలో ఎక్కడైనా నాటుసారా తయారీ జరిగితే ముందుగా మీరే బాధ్యులవుతారని పేర్కొన్నారు. అమ్మసందుకైనా కానీ తాగతందుకైనా కానీ అది మంచి వస్తువు కాదనే కదా ఇంత గవర్నమెంట్ ఇన్ని రకాలుగా పెట్టి చేసేది. ఇప్పుడు పెట్టలేదు కానీ నువ్వు తప్ప అవునా కదా? అంటే సుధా వచ్చిన తర్వాత ఇస్తావు అన్నట్టు అంతేనా? ఓకే అదేనా ఎన్ని పని చేస్తావు అమ్మా? ఏం పని చేస్తావు నువ్వు? కాదు ఏమన్నా పొలం చేరు ఏం లేవా? ఇది ఒకటి ఛాయ్ చేసి అమ్ముతావా? శీతల పండుగ ఉండే మా అమ్మ దాంతది ఒక బట్టి పెడితే ఒక నెల రోజు దాంతది కొద్దిగా పెట్టి అంటే పెట్టినా సార్. ఎప్పుడు అలవాటు లేదు సార్, పెట్టినా సార్. నువ్వు తాగవు కానీ పెద్ద ఎట్లా చేసినా తప్పది. కొద్దిగా కొంచెం అనేది ఉండదు. అది సారాలు తయారు చేసుకోవడమే ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే తాగితే తొందరగా తెచ్చుకుంటుంది. ఇంకొకసారి ఈయన ఈ మళ్ళా ఈ సారాయి చేసినట్టు ఈయన మీరు మళ్ళీ వస్తే సెంట్రల్ జైలు పంపిస్తారు. 2 లక్షల పెనాల్టీ ఇస్తారు, తెలిసిందా? సిరికొండ మండలంలో చీమన్పల్లి గ్రామానికి చెందినటువంటి మాలవత్ కవిత, ముఖ్య రీనా అనే ఇద్దరు మహిళలు వాళ్ళు ఇళ్లలో నాటుసారాను తయారు చేసుకొని మరి వాళ్ళు త్రాగుతున్నట్టు, వారిని విక్రయిస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు వాళ్ళని తీసుకొని వచ్చి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ చేస్తుండగా వారికి ఇచ్చినటువంటి వార్నింగ్స్, ఇలా చేయడం తప్పు, దీనివలన ప్రాణాలకు చాలా హానికరం ఉంటుంది కాబట్టి ఈ విషయం మీద పునరావృతమైనట్టుంటే మళ్ళీ సారా చేసినట్టుగా మీరే మళ్ళీ ఆధారపరిచినట్టు అవుతే మీపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది. 2 లక్షల వరకు ఒక్కొక్కరిపై 2 లక్షల చొప్పున పెనాల్టీ కూడా వేయబడుతుంది, జైలు శిక్ష కూడా విధించబడుతుందని మనకి తెలియజేయడం జరిగింది. ఈ రకంగా ఇతర గ్రామాల్లో కూడా ఎవరైనా ఈ నాటసారాన్ని తయారు చేసినట్టు కానీ విక్రయించినట్టు కానీ అధికారుల దృష్టి. ఈ నెల 18న నిజామాబాద్ లో జరగబోయే వికలాంగుల సన్నాహక సమావేశానికి అంగవైకల్యులు అధిక సంఖ్యలో తరలివచ్చే సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయగలరని నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరాం పిలుపునిచ్చారు. దివ్యాంగుల ఆసరా పెన్షన్దారుల పెంపు కొరకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బుధవారం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు హజ్గుల శ్రీకాంత్, వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల ఆసరా పెన్షన్దారుల పెంపు కొరకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
నిజామాబాద్ లో జరగబోయే సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా పద్మ, శ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొంటున్నారన్నారు. ఈ సమావేశానికి కోటగిరి ఉమ్మడి మండల వికలాంగులతో పాటు పెన్షన్దారులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్, శివకుమార్, వెంకట్రావు, సావిత్రి, నాగవ్వ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మండల కేంద్రంలో చలో నిజామాబాద్ సమావేశానికి రేపు ఈ నెల 18వ తారీఖు నాడు వికలాంగుల దివ్యాంగుల పెన్షన్ పెంపు కొరకై ఆసరా పెంపు కొరకై 2000 నుంచి 4000 ఉంది, 4000 నుంచి 6000 ఉంది, 6000 నుంచి 15000 ఉంది. ఏదైతే ఇచ్చిన గతంలో సంవత్సరంన్నర క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ వికలాంగులకు ఇచ్చిన మాటను విస్మరించడం జరిగింది. మరి ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం బాధాకరమైన విషయం. రేపు నిజామాబాద్ జరిగే సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్న గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ సన్నాహక సమావేశం ఈ వికలాంగుల ఆవేదన సభను విజయవంతం చేయడానికై మరి మందకృష్ణ మాదిగ గారు పెన్షన్ పెంపు కొరకు అయిన కంకణం కట్టుకొని ఈ సమాజానికి నేనుంటా ముందు వరుసలో అండగా ఉండి మీకు పెన్షన్లు సాధించి పెడతా అని వారు ఈ వర్గాలకు అణగారిన వర్గాల నా బిడ్డలు దివ్యాంగులు శారీరకంగా మానసికంగా ఎన్నో రకాలుగా వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం లేదా అని చెప్పేసి వారు ఎంతో సందర్భాల్లో గతంలో కూడా ఆవేదన వ్యక్తం చేసి వారు స్వయంగా వారి కళ్ళతో నీరు గార్చడం జరిగింది. ఇలా బాధ చూసి తట్టుకోలేకని ఈరోజు నా తమ్ముళ్లకు, నా అక్కలకు, నా చెల్లెల కోసం నేను నిరంతరం కృషి చేశాను ఇంతకుముందు. రేపు రాబోయే రోజుల కోసం కూడా వారికి నేను అండదండలు అందిస్తూ వారి కోసం నేను ముందు వరుసలో కొట్లాటని సాధించి పెడతా అని ఈ వికలాంగ సమాజానికి వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కొరకై రేపు జరగబోయే ఈ నెల 18వ తారీఖు నాడు జిల్లా సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథి వస్తున్న మా గౌరవనీయులు మాదిగ జాతి ముద్దుబిడ్డ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు రావడం జరుగుతుంది. ఆ సభను మనం దివ్యాంగులు అందరూ ఆ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఆ సభను అధిక సంఖ్యలో వేల సంఖ్యలో వెళ్ళి ఉమ్మడి కోటగిరి మండల పక్షం నుంచి వికలాంగుల సమాజం అందరం వెళ్ళి సభను విజయవంతం చేస్తారని నేను జిల్లా కార్యదర్శిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న మండల అధ్యక్షులు హస్కుల శ్రీనివాస్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు గారి అధ్యక్షతరం జరుగుతుంది. ఇక్కడ వికలాంగుల అధ్యక్షులు యుఎస్పిఎస్ నుంచి గొల్ల శ్రీనివాస్, ఎడ్డెడ్డి శ్రీనివాస్, వెంకన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు. తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని హాజరైన రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ శర్మ పలు రంగాలలో రాణిస్తున్న వారిని ప్రోత్సహించారు. తెలంగాణ యూనివర్సిటీలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ శర్మ 10 మంది ఉర్దూ మీడియం విద్యను అభ్యసించిన వారికి నిజామాబాద్ మార్నింగ్ టైమ్ ఎడిటర్ తబస్సుం ఫరీద్ పేరుపై గోల్డ్ మెడల్స్ అందజేశారు. యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో భాగంగా గవర్నర్ చేతుల మీదుగా ఈ మెడల్స్ అందుకున్నారు. ఉర్దూను ప్రోత్సహించేందుకు మరింత సహకారాన్ని అందించాలని సీనియర్ పాత్రికేయుడు పాపా ఖాన్ అభిప్రాయపడ్డారు. జిల్లాలో ఉర్దూ అకాడమీని నెలకొల్పేలా చూడాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ విశ్వవిద్యాలయ విజయాలు రాష్ట్రానికే ఆదర్శం. TU 2 స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ శర్మ ప్రశంసల వర్షం. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్ఠి సమావేశం. గవర్నర్ కు ఆహ్వానం పలికిన శాసనసభ్యులు, జిల్లా యంత్రాంగం. బిక్కనూరు ఆర్టీఏ చెక్ పోస్ట్ లో ఏసీబీ సోదాలు. వాహనదారుల వద్ద డబ్బులు తీసుకుంటున్న వారిని విచారిస్తున్న అధికారులు.
జిల్లాలో కలవర పెడుతున్న చిరుతలు, పులి దాడిలో ఆవుకు గాయాలు, కోటగిరి మండలంలో నెలకొన్న ఘటనతో భయాందోళనలు. జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ పర్యటన విజయవంతం. 7వ పోలీస్ బెటాలియన్ లో అధికారులు, ప్రజా ప్రతినిధుల ఘన స్వాగతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.